బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నేడు సిఐడి విచారణకు నారా లోకేష్ హాజరు కానున్నారు. గత 20 రోజులుగా ఢిల్లీలో ఉన్న లోకేష్ విచారణకు హాజరయ్యేందుకు మంగళగిరి చేరుకున్నారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్పు కేసులో A14 గా లోకేష్ ను చేరుస్తూ సిఐడి మెమో ఫైల్ చేసింది. ఇక ఈ కేసులో లోకేష్ ను విచారిస్తామని ఏసీబీ కోర్టుకు తెలిపింది. ఈ నెల 4న లోకేష్ ను విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. అయితే ఈ నోటీసుల్లో అకౌంట్ బుక్స్, హెరిటేజ్ బోర్డు తీర్మానాలు తీసుకురావాలని సిఐడి కోరింది. ఇక ఈ నిబంధనలను నారా లోకేష్ హైకోర్టులో సవాల్ చేయగా అకౌంట్ బుక్స్ కోసం ఒత్తిడి చేయొద్దని ఆదేశించింది. లోకేష్ ను న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని ఆదేశాలిచ్చింది. ఇక కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ సిఐడి విచారణకు హాజరవుతున్నారు. ఇక ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగనుంది. ఇక లోకేష్ విచారణ నేపథ్యంలో తాడేపల్లి సిట్ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నేడు సిఐడి విచారణకు నారా లోకేష్ హాజరు కానున్నారు. గత 20 రోజులుగా ఢిల్లీలో ఉన్న లోకేష్ విచారణకు హాజరయ్యేందుకు మంగళగిరి చేరుకున్నారు. ఇక ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్పు కేసులో A14 గా లోకేష్ ను చేరుస్తూ సిఐడి మెమో ఫైల్ చేసింది. ఇక ఈ కేసులో లోకేష్ ను విచారిస్తామని ఏసీబీ కోర్టుకు తెలిపింది. ఇక ఈ నెల 4న లోకేష్ ను విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. అయితే ఈ నోటీసుల్లో అకౌంట్ బుక్స్, హెరిటేజ్ బోర్డు తీర్మానాలు తీసుకురావాలని సిఐడి కోరింది. ఈ నిబంధనలను నారా లోకేష్ హైకోర్టులో సవాల్ చేయగా అకౌంట్ బుక్స్ కోసం ఒత్తిడి చేయొద్దని ఆదేశించింది. లోకేష్ ను న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని ఆదేశాలిచ్చింది. ఇక కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ సిఐడి విచారణకు హాజరవుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగనుంది. ఇక లోకేష్ విచారణ నేపథ్యంలో తాడేపల్లి సిట్ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇప్పుడు లోకేష్ ని విచారించనున్నారు. ఈ నేపథ్యంలో మరి లోకేష్ అరెస్ట్ తథ్యమని చెప్పి గత కొంతకాలంగా మనకు వినిపిస్తూ ఉంది. మరి దీని తర్వాత లోకేష్ ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? రైట్ వెన్నెల, కొద్దిసేపటి క్రితమే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సిఐడి విచారణకు హాజరు కావడం జరిగింది. ఈ నెల 4న సిఐడి విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఇన్నర్ రింగ్ రోడ్ లో కేసులో విచారణకు హాజరు కావాలని చెప్పేసి సిఐడి నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత 10వ తారీఖు అంటే ఈ రోజు రమ్మని చెప్పేసి మళ్ళీ మార్పు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ఇన్నర్ రింగ్ రోడ్ విచారణకు లోకేష్ సిఐడి సిట్ తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి హాజరయ్యారు. ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14 గా లోకేష్ పేరును నమోదు చేస్తూ మెమోను దాఖలు చేయడం జరిగింది సిఐడి కోర్టు, ఏసీబీ కోర్టులో. సో దీనికి సంబంధించి కూడా కోర్టు ఆదేశాల మేరకు 41A కింద నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించి ఉన్న అనుమానాలకు సంబంధించి సమాధానాలు చెప్పేందుకు లోకేష్ సిట్ కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగుతుంది. అయితే విచారణ సమయంలో ఏదైతే హెరిటేజ్ కి సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన మినిట్ టు మినిట్ బుక్ తీసుకురామన్నారో అదేవిధంగా అకౌంట్స్ బుక్ కూడా తీసుకురావాల్సిందిగా లోకేష్ ను కోరడం జరిగింది. అయితే దీనిపై లోకేష్ గతంలోనే హైకోర్టును ఆశ్రయిస్తే వాటి అవసరం లేదంటూ కోర్టు చెప్పింది. ఏదైతే న్యాయవాది అంటే లోకేష్ న్యాయవాది సమక్షంలోనే విచారణ జరపాలని చెప్పేసి కూడా కోర్టు అందులో సూచించడం జరిగింది. ఈ మేరకు లోకేష్ తన న్యాయవాదిని తీసుకుని సిట్ కార్యాలయానికి హాజరయ్యారు. ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించి అలైన్మెంట్ మార్పులు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే నారాయణ స్థల భూములకు సంబంధించి మార్పులు చేయడం జరిగింది. అదేవిధంగా తనకు సంబంధించిన మరికొందరి విషయంలో కూడా మార్పులు చేశారు. అంటే అలైన్మెంట్ ముందుగా ఒకలాగుంటే తర్వాత తన వారికి కావాల్సినట్టుగా మార్పులు చేయడం జరిగిందని చెప్పేసి కూడా సిఐడి అందులో ఆరోపణలు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే అలైన్మెంట్ మార్పులు ఎందుకు, ఏంటి, దీని వెనుక అసలు ఏం జరిగిందన్నది అనే దాని మీద సిఐడి విచారణలో అదేవిధంగా తన విచారణలో సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు, ఇన్నర్ రింగ్ రోడ్ లేనప్పుడు కేసు ఎక్కడదని చెప్పేసి కూడా టీడీపీ ప్రతి విమర్శలు చేస్తుంది. కానీ ప్రభుత్వం చెప్పేది కానీ సిఐడి చెప్పేది ఒకటి, ఇన్నర్ రింగ్ రోడ్ ఇప్పుడు లేనప్పటికీ కూడా ఇన్నర్ రింగ్ రోడ్ పేరుతో ఒక అలైన్మెంట్ స్టార్ట్ చేసి అలైన్మెంట్ వల్ల
భూముల ధరలు పెంచుకోవడం జరిగింది. తద్వారా ఇన్నర్ ట్రేడింగ్ జరిగింది, క్విక్ ప్రోగా జరిగింది. వీళ్ళు ఇందులో నారాయణ కావచ్చు, అదేవిధంగా మరికొందరు కావచ్చు, తెలుగుదేశం చెందిన నేతలు అందరూ కూడా లబ్ధి పొందారని చెప్పేసి కూడా ఇందులో ఆరోపణ చేయడం జరిగింది. ఇదే కేసుకు సంబంధించి రేపు నారాయణ, మాజీ మంత్రి నారాయణ, ఆయన సతీమణి కూడా కోర్టు సిఐడి విచారణకు హాజరు కావాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు జరగబోయే విచారణను బట్టి నెక్స్ట్ రేపు నారాయణతో కూడా విచారణ ఉండబోతుంది. అంటే దీని తర్వాత లోకేష్ అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా ఊహాగానాలు వస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకైతే అలాంటిది ఏమీ లేదని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే అరెస్ట్ను కూడా కోర్టు ముందే హెచ్చరించడం జరిగింది. అరెస్ట్ విషయంలో తనకు ముందుగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఈ రోజు అయితే ఎలాంటి అరెస్ట్ ఉండకపోవచ్చు. అయితే లోకేష్ నుంచి కావాల్సిన సమాచారం రాబడతారు. ఒకవేళ సంతృప్తి చెందకపోతే మరో నోటీసు ఇచ్చి అప్పుడు ఏం చేయాలన్నది సిఐడి అధికారులు ఆలోచిస్తారు. వెన్నెల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.